నమస్తే అందరికీ. ఇప్పుడు భక్తి యోగం స్వామి వివేకానంద, ఇందులో విశ్వప్రేమ ఆత్మార్పణం చూద్దాం. సమిష్టిని భగవంతుణ్ణి మనం ప్రేమించనిదే వ్యష్టిని విశ్వాన్ని ప్రేమింపజాలం. భగవంతుడే ఈ సమిష్టి. సామాన్యీకరింపబడ్డ నిర్విశేషపూర్ణం మనకు గోచరించే ఈ విశ్వమే వ్యష్టి విశేష రూపం. కోట్లాది చిన్న చిన్న ఏకత్వాలను తనలో ఇముడ్చుకొని ఏకకమైన ఏకత్వమనదగ్గ ఈ సమిష్టిని సామాన్యాన్ని ప్రేమించడం చేతనే విశ్వాన్నంతా ప్రేమించగలుగుతాం. భారతీయ తత్వజ్ఞులు వస్తు విశేషాలను గ్రహించడంతోనే తమ జిజ్ఞాసను వదులుకోక విశేషాలను ఒక్కసారి త్వరితగతిన అవలోకించి వెంటనే సమస్త విశేషాలను తనలో ఇముడ్చుకునే సామాన్య రూపాల కనుగొన ఆరంభిస్తారు. సర్వం తానే అయిన దాని జిజ్ఞాసే భారతీయ మత వేదాంతాలలోని ఏకైక జిజ్ఞాస. వస్తువుల అఖండ స్వరూపాన్ని సర్వము తానే అయిన నిర్విశేష సత్తను దేనిని తెలుసుకోవడం సర్వం తెలుసుకోవడం అవుతుందో దానినే జ్ఞాని లక్షిస్తాడు. సర్వము తానే అయి ఇటివాడు అట్టివాడని అనరాని పురుషుణ్ణి ఎవరిని ప్రేమించడం సర్వాన్ని ప్రేమించడం అవుతుందో అతన్ని భక్తుడు సాక్షాత్కరించుకోగోరతాడు. సమస్త శక్తులు తానే అయిన శక్తిని దేన్ని వశపరుచుకుంటే విశ్వాన్నంతా వశపరుచుకున్నట్లవుతుందో అలాంటి శక్తిని పొందాలని యోగి కోరతాడు. భారతీయుల చరిత్రను తిలకించండి. భారతీయుడు చిత్తాన్ని సర్వాన్ని తానే అయిన దాని వంకకే సదా మరలుస్తాడు. విజ్ఞాన శాస్త్రంలోనూ అంతే, మనస్తత్వ శాస్త్రంలోనూ అంతే, ప్రేమలోనూ అంతే, వేదాంతంలోనూ అంతే. కాబట్టి కేవలం ఒకరి వెంబడి ఒకరిని ప్రేమించ మొదలు పెడితే పరాంతకాల పర్యాంతం అలా ప్రేమిస్తూనే ఉండవచ్చు. కానీ ప్రపంచాన్నంతా మాత్రం ఏకంగా ఎన్నటికీ ప్రేమించిన వారం కాజాలమనేది భక్తుడి సిద్ధాంతం. సమస్త ప్రేమకు మూర్తిభావం భగవంతుడే అని, ముక్తులు గాని ముముక్షువులు గాని బద్ధులు గాని అందరి కోర్కెలకు మూర్తిభావం భగవంతుడే అని మూలాశయం ఎప్పుడు ఒకటికి అధిగతమవుతుందో అప్పుడు మాత్రమే విశ్వప్రేమను వెలువరచడం అతడికి శక్యమవుతుంది. భగవంతుడే ఈ సమిష్టి, ఈ దృశ్య ప్రపంచం, ప్రత్యేకించబడిన వ్యక్తం గావించబడిన అతడి స్వరూపమే సర్వము తానే అయిన ఈ తత్వాన్ని మనం ప్రేమిస్తే సర్వాన్ని ప్రేమించిన వారమవుతాము. విశ్వప్రేమ విశ్వహితం సర్వం అప్పుడు సులభంగా సిద్ధిస్తుంది. మొదట భగవంతుణ్ణి ప్రేమించడం చేతనే మనం ఈ శక్తిని పొందాలి. లేకుంటే జగద్ధతితమనేది అంత సులభ సాధ్యం కాదు. సమస్తం భగవంతుడిదే, అతడే నా ప్రియుడు, నేను అతన్ని ప్రేమిస్తాను కామిస్తాను అంటూ భక్తుడు పలుకుతాడు. విశ్వమంతా భగవంతుడిదే కాబట్టి విశ్వమంతా భక్తుడికి పవిత్రమవుతుంది. అతడికి అందరూ భగవంతుడి బిడ్డలే, భగవత్ శరీరమే, భగవత్ స్వరూపమే. అలాంటప్పుడు భక్తుడు ఎవరికి హాని చేయడం అసాధ్యం కదా. ఎవరిని ఏ జీవజంతువును కానీ ప్రేమించకుండడం అసంభవం కదా. ఇలాంటి విశ్వేశ్వర ప్రేమతో విశ్వమాన ప్రేమ కలుగుతుందనడం యథార్థం. పరమేశ్వరుణ్ణి సమీపించే కొద్దీ సర్వం పరమేశ్వరుడిలోనే సంస్థితమై ఉందని చక్కగా గ్రహించనారంభిస్తాం. ఇలాంటి పరమ ప్రేమానందాన్ని పొందిన వ్యక్తి వెంటనే సర్వభూతాల్లోనూ భగవంతుణ్ణి ఆరంభిస్తాడు. అప్పుడు మన హృదయం ప్రేమకు తరగని చలమగా విరాజిల్లుతుంది. మనం ఈ ప్రేమలో పై మెట్లను అందుకొన్న కొద్దీ ప్రాపంచిక భేదాలన్నీ అదృశ్యం అవుతాయి. మానవుడిక మానవుడిగా కనిపించడు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడై కానవస్తాడు. జంతువులా కనబడదు, జగదీశ్వరుడి రూపంగా కనబడుతోంది. పులి కూడా ఇక పులి కాదు, సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. ఇలా ఈ పరమ భక్తి వ్యవస్థలో ప్రతి మానవుణ్ణి, ప్రతి ప్రాణిని, ప్రతి భూతాన్ని భక్తుడు ఆరాధిస్తాడు. ఏవం సర్వేషు భూతేషు భక్తి రవ్యభిచారిణి
కర్తవ్యా పండితై జ్ఞాత్వా సర్వభూతమయం హరిం. హరి సర్వభూతమయుడని గ్రహించి సర్వభూతాలలోనూ నిక్షలమైన భక్తి చూపడమే విజ్ఞులకు కర్తవ్యం. ఇలాంటి జగద్వ్యాప్తమైన అచంచల ప్రేమ వల్ల సంపూర్ణమైన ఆత్మ నివేదన భావం మనకు ప్రతికూలంగా ఏదీ సంభవించదనే దృఢ నిశ్చయం కలుగుతుంది. ఈ స్థితే అప్రాతికూల్యం అనబడుతుంది. ఈ విధమైన ప్రేమపూరితుడైన వ్యక్తి తనకు కష్టం వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు. అతడి మనస్సు ఎలాంటి దుస్థితి సంభవించినా రా, నువ్వు నా దైవం నుంచే వస్తున్నావు అంటూ ఆహ్వానిస్తాడు. తాచుపాము వచ్చినా రా అంటూ ప్రేమతో పలుకుతాడు. మృత్యు ఎదురైనా అలాంటి భక్తుడు చిరునవ్వుతో ఆహ్వానిస్తాడు. అన్నీ నా వద్దకే వస్తున్నాయి, ధన్యుని నేను, అన్నిటికీ స్వాగతం. ఇదే భక్తుడి భావన. గాఢమైన ఇలాంటి భగవత్ప్రేమ చేత, భగవంతుడికి చెందిన సర్వభూతాల పట్ల ప్రేమ చేత జనించే ఆత్మార్పణ బుద్ధి వల్ల భక్తుడి అనుభూతిలో ఖేద మోద విభేద బుద్ధి అంతరిస్తుంది. ఎలాంటి బాధ కలిగినా, ఇలాంటి దుస్థితి సంభవించినా మొరపెట్టుకోవడం ఎలాంటిదో అతడు ఎరగడు. ప్రేమస్వరూపుడైన భగవంతుడి సంకల్పమే సదా నెరవేరుతుంది అనే ఆత్మార్పణ బుద్ధి సకల మహాద్భుత వీర కృత్యాల కంటే, వైభవం కంటే నిశ్చయంగా ఘనతరం పొంద శక్యమైనది. మానవ కోటిలో అధిక సంఖ్యాకులకు శరీరమే వారి సర్వస్వం, శరీరమే వారి ప్రపంచం, శరీర సౌఖ్యమే వారి పరమావధి. ఈ శరీరాధన పిశాచం, ఇంద్రియారాధన భూతం మనలనందరినీ ఆవేశించి ఉంది. ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంత ఆకాశ పథానికి ఎగిరినా చివరకు మనం గడ్డల వంటి వారం. కింద ఉన్న కామకాంచన శవాల మీదనే మన దృష్టి లగ్నమై ఉంటుంది. గద్దల వంటి వారం. ఎంత ఆకాశ పథానికి ఎగిరినా చివరకు మనం గద్దల వంటి వారం. కింద ఉన్న కామకాంచన శవాల మీదనే మన దృష్టి లగ్నమై ఉంటుంది. పులివాత పడకుండా మన శరీరాన్ని ఎందుకు రక్షించుకోవాలో చెప్పండి. పులికి మన శరీరాన్ని ఎందుకు సమర్పించకూడదు? అందువల్ల పులి తృప్తి పొందుతుంది కదా. అలా చేయడం స్వార్థ త్యాగం కంటే, పరమేశ్వరాధన కంటే భిన్నం కాదు కదా. స్వార్థ పరత సంపూర్ణంగా నశించిన ఇలాంటి మహోన్నత ఆదర్శాన్ని ఎన్నడైనా మీరు సాధించగలరా? ఇదే కదా ప్రేమతత్వ మహోన్నత శిఖరం. ఈ శిఖరాన్ని అధిరోహించగలిగిన వారి సంఖ్య అతి తక్కువ. కానీ సదా మనస్ఫూర్తిగా ఇలాంటి త్యాగానికి సంసిద్ధుడు కానిదే మానవుడు ఎన్నటికీ పరిపూర్ణ భక్తుడు కాలేడు. దాదాపు తృప్తికరంగా మనం ఎంతో కొంతకాలం శరీరాన్ని కాపాడుకోవచ్చు. కానీ ఎప్పటికైనా చివరకు ఈ శరీరం నశించక తప్పదు. శరీరం శాశ్వతం కాదు. లోక కళ్యాణయత్నంలో, లోక సేవాచరణలో ఎవరి శరీరం నశిస్తుందో అతడే ధన్యాత్ముడు. శ్రీ సంపదలను, ప్రాణాన్ని సైతం లోకహితార్థం వినియోగించడానికి మహాత్ముడు సదా సంసిద్ధుడై ఉంటాడు. లోకంలో అన్నింటికంటే ఒకటి అంటే మరణం ఎల్లరికీ ధ్రువమై ఉండడం చేత ఈ శరీరం దురుద్యమంలో గాక సదుద్యమంలో నశించడమే శ్రేయస్కరం. 50 ఏళ్ళలో లేక 100 ఏళ్ళలో జీవితం సాగిస్తాం కానీ తర్వాత సంభవించేది ఏమిటి? పుట్టినవన్నీ గిట్టక తప్పదు కదా. సృష్టిలో సంయోగాన్ని ఆశ్రయించుకునే వియోగం ఉంది. సమస్తం లయమయ్యే కాలం వచ్చి తీరుతుంది. బుద్ధుడు, మహమ్మదు, యేసుక్రీస్తు వీరంతా మరణించారు. జగద్గురువులు, ప్రవక్తలు మరణించారు. సమస్తం మృత్యువాతపడే ఈ మర్త్య లోకంలో మన నియమిత కాలాన్ని సాధ్యమైనంత సార్థకం చేసుకోవడమే మన కర్తవ్యం. ఇదే భక్తుడి అభిప్రాయం. నిజానికి జీవితాన్ని సద్వినియోగం చేయడం అంటే సర్వభూత సేవయే. శరీరమే మనం అనే నీ భ్రమతో శరీర రక్షణ, శరీర సంతృప్తికై సర్వ విధాల శక్తి కొద్దీ యత్నించాలనే భ్రాంతితో కూడిన ఘోరమైన నీ శరీరాభిమానమే స్వార్థపరాయణతను వృద్ధిపరుస్తుంది. నీ శరీరం కంటే నిశ్చయంగా నువ్వు ఖిన్నుడవని గ్రహిస్తే నువ్వు పోరాడవలసిన వారు, ప్రతిఘటించవలసిన వారు ఎవరూ లేరు. స్వార్థభూయిష్టాలైన సమస్త భావాలు బొత్తిగా లేకుండా పోతాయి. కాబట్టి మనం సాంసారిక విషయాల పట్ల మృతప్రాయులమై మసలుకోవాలని, ఇదే నిజమైన ఆత్మార్పణమని భక్తుడు వక్కానిస్తాడు. సుఖదుఖాలను యథేచ్ఛగా రానివు, నీ ఇచ్చే నెరవేరుగాక అనే వచనానికి ఇదే తాత్పర్యం. కానీ ఊరక పోరాడుతూ ప్రయాసపడుతూ మన లోపాలు, విషయవాంఛలు కూడా భగవతిచ్చే అని తలపోయడం కాదు. స్వార్థపూరిత యత్నాల చేత కూడా మేలు కలగవచ్చు. కానీ దానికి కర్త దేవుడు. సప్రయోజనాన్ని ఆశించడం కానీ, అందు నిమిత్తం కృషి చేయడం కానీ ఎన్నటికీ పరిపూర్ణుడైన భక్తుడి ఆశయం కాకూడదు. ప్రభువు నీ పేర వారు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తారు, గొప్ప దాన ధర్మాలు చేస్తారు. నేను దరిద్రుణ్ణి, నా వద్ద ఏమీ లేదు, కాబట్టి
నా ఈ దేహాన్ని నీకు సమర్పిస్తాను, స్వీకరించు దేవా, నన్ను విడవవద్దు. ఇదే భక్తుడు హృదయాంతరాల నుంచి వెలువడే ప్రార్థన. ప్రాణనాథుడైన భగవానుడి పట్ల ఈ విధంగా కావించబడిన ఆత్మార్పణాన్ని అనుభవించిన భక్తుడు ఆ అనుభూతి సమస్త సంపదల కంటే, భోగానుభవాల కంటే, జగద్విఖ్యాతి కంటే ఘనతరమని భావిస్తాడు. నిరాడంబరమైన ఆత్మార్పణం వల్ల భక్తుడికి కలిగే శాంతి ఇంతింతని చెప్పలేం. దాని విలువ సాటి లేనిది. ఇదే అప్రాతికూల్యం అనే మనోస్థితి. ఇలాంటి మనోస్థితి పొందిన భక్తుడికి ఇక ఏ విధమైన స్వార్థ చింత ఉండబోదు. కాబట్టి అతడికి దీని మీద విరోధం లేదు. ఈ ఉదాత్త విరక్త దశలో సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడిలో తప్ప ఇతరంలో అతడికి ఆసక్తి సంపూర్ణంగా నశిస్తుంది. భగవత్ప్రేమ రూపమైన ఈ అనురాగం బంధహేతు కాకపోవడమే కాక సకల బంధ విముక్తికి అమోఘ సాధనమవుతుంది. తర్వాత నిజమైన భక్తుడికి పరభక్తి ఆత్మజ్ఞానం ఒకటే నెక్స్ట్ దాంట్లో చూద్దామండి. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యువర్ జయప్రకాష్.